ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 8:30 అవుతుంది మామ. ఈ రోజు అయితే మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఇవాళ కొంచెం చాలా లేట్గా వెళ్తున్నాం మామ, ఎందుకంటే మార్కెట్లో కూరగాయలు కొంచెం రేట్లు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి కొంచెం లేట్గా వెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది మనకి ఈజీగా అని చెప్పి ఒక చిన్న ఆశ. అందుకని చెప్పి కొంచెం లేట్గా వెళ్తున్నాం అన్నమాట. గత 2 రోజుల నుంచి కూడా మళ్ళీ మనం మార్కెట్కి అయితే వెళ్ళలేదు మామ. నేను చిన్న పని మీద అయితే తిరుగుతున్నాను, దానివల్ల కొంచెం మార్కెట్కి వెళ్ళడం అయితే నాకు కుదరలేదు అనమాట. అందుకనే 2 రోజుల నుంచి మార్కెట్కి వెళ్ళలేదు మామ. అది కాకుండా మళ్ళీ మధ్యలో మనకి శ్రీరామనవమి ఇవన్నీ వచ్చినాయి కదా, దానివల్ల మార్కెట్ కూడా ఉండదు. అదే బయట వ్యాపారాలు కూడా పెద్దగా ఉండమాట, కొంచెం డల్గా ఉంటుంది. అందుకనే మనం వెళ్ళలేదు మార్కెట్కి. ఈ రోజు అయితే ఏదో ఒకటి వేసుకొచ్చి అయితే అమ్మాలి మామ, ఎందుకంటే మనకు వ్యాపారం కూడా చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఈ మధ్య అయితే మనం కంటిన్యూగా చేయడానికి అయితే అసలు కుదరట్లేదు మామ. ఏదో ఒక పని మీద అయితే తిరగాల్సి వస్తుంది, దానివల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది అన్నమాట మనకి. కానీ ఇంకెన్ని రోజులు కాదు మామ, ఇంకొన్ని రోజుల్లోనే మళ్ళీ మనం పూర్తిగా రన్నింగ్లో అయితే పడతామన్నమాట. దానికోసమనే తిరుగుతున్నాను. ఈ వ్యాపారం పని మీద నేను చేసేదంతా కూడా ఖాళీగా ఏం కాదు, కానీ ఈ వ్యాపారం పని మీద బయట అయితే తిరుగుతున్నాను మామ. ఎందుకంటే మనకి పెట్టుకోవడానికి అయితే ఒక ప్లేస్ అయితే లేదు. ఆ ప్లేస్ కోసం నేను బండి పెట్టడం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా నేనైతే ప్లేస్ కోసం ఎతకడమే సరిపోతుంది. నాకైతే ఒక ప్లేస్ దొరకట్లేదు మామ. ఇప్పుడైతే మళ్ళీ ఆ ప్లేస్ కోసం ప్లస్ ఇంకొక పని కూడా ఉంది, దానికోసం అని చెప్పి నేనైతే తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం మామ. ఈ బోయినపల్లి మార్కెట్లోకి రాగానే కొంచెం ట్రాఫిక్ అయితే లేదు, ఎందుకంటే మనం వచ్చేసరికి 9 దాటేసింది మార్కెట్కి వచ్చేసరికి. కాబట్టి పెద్దగా ఉండదు, ఏదో కొంచెం స్లోగానే ఉంటుంది మార్కెట్. ఎప్పుడు కూడా కూరగాయల మార్కెట్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మావ. తర్వాత ఈ టైం అయ్యేసరికి పెద్దగా ఏమి ఉండదు. అందరూ ఈ టైం అయ్యేసరికి వెళ్ళిపోతారు కూరగాయలు కొనేసుకుని. కానీ మనం అయితే లేట్గా వచ్చామన్నమాట. ఇంతకుముందు మనం కూడా అలాగే వెళ్ళేవాళ్ళం కదా. 6-6:30కి అయితే లేచి 6-6:30కి ఇంటి దగ్గర బయలుదేరిపోయేవాళ్ళం మేము. 6-6:30కి బయలుదేరితే మేము 8:30 అయ్యేసరికి బండి అయితే రోడ్డు మీద అయితే పెట్టేసేవాళ్ళం అన్నమాట అప్పుడు అమ్ముకోవడానికి. కానీ ఇప్పుడైతే మాత్రం అలా కుదరట్లేదు మావ. కొంచెం వేరే పని, నేను అన్నింటిలో అడుగులేస్తూ ఉన్నాను కదా ఈ మధ్య, ఆ కొబ్బరి బొండాల్లోనే దీంట్లోనే. దానివల్ల నాకు కుదరట్లేదు అనమాట దాని గురించి అని చెప్పి. ఇప్పుడైతే ఇంకెన్ని రోజులు కదా, ఆ తర్వాత నుంచి కొంచెం కంటిన్యూగా నేను మార్కెట్కి అయితే వెళ్తాను. ఇప్పుడైతే మార్కెట్ చూడండి మావ ఎంత ఖాళీగా ఉందో, ఆటో చూడండి ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుందో లోపలికి. ఎక్కడ కూడా సరుకు కూడా కనపట్లేదు మావ. మార్కెట్లో సరుకు కూడా చాలా చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఎక్కువగా సరుకు అయితే రాలేదు, సరుకు కూడా చాలా తక్కువ అయితే ఉంది. బెండకాయ ఇంతకు ముందు మనం ఇక్కడ నుంచి వెళ్తుంటేనే చుట్టుపక్కల అంతా బెండకాయ కనపడేది, కానీ ఇప్పుడు ఒక్క చోట కూడా బెండకాయ అయితే కనపడలేదు నాకు. నేనైతే ఎప్పుడు వెళ్ళే చోటకైతే వెళ్తాను అనమాట. ఇప్పుడు మనం బండి ఎక్కడ ఆపుతామో ఎక్కడైతే కొంటాం అక్కడికి. ఈ సొరకాయ కావచ్చు 100 రూపాయలు మామ. టమాటా ట్రే అయితే ఇప్పుడు పెరుగుతూ ఉంది, 250-300 అయితే టమాటా ఉంది. టమాటా కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, కానీ టమాటా అయితే మాత్రం రేట్ ఇప్పుడే కొంచెం పెరుగుతుంది. మొన్నటి వరకు 50 రూపాయలు కూడా అమ్మేశారు మామ ట్రే. అసలు ఏమైందో తెలియదు, కానీ అంత రేట్ అయితే డౌన్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇది చూడండి మామ బెండకాయ. ఈ బెండకాయ అయితే దీంట్లో కొంచెం ముదరకాయలు అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. 12 బస్తాలు ఉన్నాయి మామ. 12 బస్తాలు వేసుకుందాం అనుకున్నాను నేను, కానీ బెండకాయ నాకు అంత ఇదిగా అనిపించలేదు. ఇది కొంచెం ముదురులు ఎక్కువే ఉన్నాయి బాగా. కానీ 15 రూపాయలు చెప్పాడు అడగమనమాట. 12 రూపాయలు కదా వస్తుందని అయితే లాస్ట్లో చెప్పారు, కానీ నేనైతే ఇంకేసుకోలేదు 12 రూపాయలు కూడా. అది ఎందుకు ఎక్కువ ముదురులు ఉన్నాయి బాగా, 50-50 కూడా కాదు, ఇంకా ఎక్కువే ఉంది. ఈ మునక్కాడ వచ్చి 18 రూపాయలు మామ కేజీ. మునక్కాడ అయితే చాలా బాగుంది. మునక్కాడ కూడా మార్కెట్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ చూసినా కానీ మునక్కాడ కనపడుతూ ఉంది. అదొక్కటే ఎక్కువగా కనపడింది వాళ్ళైతే. ఈ బంగాళదుంప వచ్చి మనకి 20 రూపాయలు అయితే చెప్తున్నారు కేజీ. 18 రూపాయలు అనుకుంటే, ఇంకా 18 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత బాగా మార్కెట్లో డెడ్ అయిపోయింది. ఇంకేదైనా ఉందంటే అది క్యాబేజే మావ. ఈ క్యాబేజ్ వచ్చి మనకి 50 కేజీల సంచిది. ఈ 50 కేజీల సంచి 200 చెప్తున్నారు. మనం ఏమైనా ఎక్కువ వేసుకుంటే 150 కూడా వచ్చేస్తుందేమో. నేనైతే అడగలేదు. క్యాబేజీ అంత ఎక్కువ అయితే పోదు, బండి మీద వెళ్తుంది కానీ మరీ అంత కాదు. ఈ మిర్చి వచ్చి 35 రూపాయలు మావ. మిర్చి చూడండి ఎలా ఉందో, 35 రూపాయలు. సడన్గా మిర్చి అయితే చాలా రేటు పెరిగింది. 35 రూపాయలు అంటే తక్కువే. నిన్న మొన్న అయితే 40-45 కూడా అమ్మారంట. ఈ క్యారెట్ వచ్చి 18 రూపాయలు మామ. క్యారెట్ చూడండి, క్యారెట్ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది. 18 రూపాయలు చెప్తున్నారు అన్నమాట ఈ క్యారెట్ అయితే. క్యారెట్ కూడా మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది మామ. మనకు కావాల్సిన రెగ్యులర్ ఐటెంలు అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఇలాంటి ఐటెంలు అయితే మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఈ అరటికాయలు వచ్చి మనకి 250 రూపాయలు అయితే అరటికాయలు చెప్తున్నారు. అరటికాయలు కూడా చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. మునక్కాడ చూడండి మామ, ఎక్కడ చూసినా కానీ మునక్కాడ కనపడుతుంది. చాలా ఎక్కువ అనమాట మునక్కాడ. ఎంత ఎలా వచ్చిందో మార్కెట్కి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మునక్కాడ కొనాలంటే భయం వేసేది మార్కెట్లో. కేజీ కాదు 10 కేజీలు కట్ట వచ్చి 3000 అమ్మిన రోజులు కూడా ఉంది. అంటే కేజీ 300 రూపాయలు అమ్మిన రోజులు కూడా అయితే ఉన్నాయి. ఈ కవర్ వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు మామ. ఈ క్యాప్సికమ్ కవర్ వచ్చి, క్యాప్సికమ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, కానీ చిన్నది ఇది క్యాప్సికమ్. కానీ క్యాప్సికమ్ అయితే బాగుంది. 250 రూపాయలు కవర్ ఇది. ఇది వచ్చి మనకి అది 250 రూపాయలు 15 కేజీల కవర్. ఇప్పుడు ఈ దొండకాయ వచ్చి మనకి దొండకాయ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి కేజీ 18 రూపాయలు, కానీ 2 బస్తాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 బస్తాల కేజీ అయితే 18 రూపాయలు చెప్పిన అయితే దొండకాయ అయితే ఉంది. దొండకాయ అయితే చాలా బాగుంది. బంగాళదుంప అయితే మాత్రం ఇప్పుడైతే కొంచెం రేట్ పెరిగినట్టు అయితే అనిపించింది మా మొన్నటి వరకు 16, 14, 15 అలా అయితే దొరికింది. ఇప్పుడైతే మాత్రం 20-22 రూపాయలు అయితే ఉంది బంగాళదుంప. కానీ బంగాళదుంప అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఈ బీరకాయ కోసం చూడడం మామ ఎలాగ పడుతున్నారు జనం. ఈ బీరకాయ బాక్స్ వచ్చి మనకి 500 రూపాయలు అయితే పడుతుందంటే బీరకాయ.
ఇవన్నీ కూడా లావులు ఉన్నాయి, లావులు ప్లస్ కొంచెం మెత్తబడిపోయింది కాయ. అందుకని చెప్పి బాక్స్ వచ్చి మనకి 500 అయితే చెప్తున్నారు. అయినా కానీ జనం చూడండి ఎలా ఎగబడుతున్నారు, ఫుల్ రష్ అయితే ఉందన్నమాట అక్కడ. ఇదైతే పింక్ది మామ, ఇది పింకా వైలెట్ ఏదో కలర్, ఈ కలర్ పేరు ఏంటో కామెంట్ చేయండి. ఇది వచ్చి క్యాబేజ్, రంగుల క్యాబేజ్ ఇది. ఈ క్యాబేజ్ వచ్చి మనకి కేజీ కాదు కవర్ వచ్చి మనకి 250 రూపాయలు అయితే చెప్తున్నారు. 250 రూపాయలు అయితే కవర్ చెప్తున్నారు అనమాట. 15 కేజీలు కవర్ అది 250 రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కవర్. ఈ క్యాబేజ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఇదైతే క్యాప్సికమ్ వచ్చి 25 రూపాయలు చెప్తున్నారు మా కేజీ. క్యాప్సికమ్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. కేజీ వచ్చి 25 రూపాయలు పట్ట. ఆ బాక్స్ లెక్కలు అయితే తీసుకోవాలి మనం, విడిగా అయితే ఉండదు కానీ ఆ బాక్స్ లెక్కలు అయితే తీసుకోవాలి. బాక్స్ వచ్చి 50 కేజీలు వస్తుంది క్యాప్సికమ్ అయితే మాత్రం చాలా బాగుంది మా. ఈ చామదుంప చూడండి, చామదుంప అయితే కొంచెం స్లోగా వెళ్తుంది రోడ్డు మీద, మనం బండి మీద వేసి అయితే ఇప్పుడు అమ్మలేదు. కానీ ఈ చామదుంప వచ్చి మనకి కేజీ వచ్చి 35 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లో. చామదుంప కూడా కొంచెం పెరిగింది మా, 35 రూపాయలు. ఇదైతే ఫుల్ డెడ్ అయిపోయింది. చిలకడ దుంప అయితే మనకి 10 రూపాయలు పడుతుంది అన్నమాట, స్వీట్ పొటాటో కేజీ 10 రూపాయలు. అయినా కానీ జనం అయితే దీన్ని కొనడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇదైతే రోడ్డు మీద అంత స్పీడ్గా పోదు, ఏదో కొంతవరకు వెళ్తుంది కానీ మరీ అంత అయితే పోదన్నమాట. దీని పేరేంటో నాకు తెలియదు కానీ ఏదో చిన్నపిల్లడు గేమ్ ఆడతారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఆడు ఎప్పుడు విన్ అయినా కానీ ఈ కాయ వస్తుంది అడికి ప్రైజ్ మనీ కింద. అది ఫుల్ కామెడీగా ఉంటుంది. ఈ కాయ పేరేంటో తెలియదు, దాంట్లో అయితే మాత్రం చూచోని ఏదో వస్తుంది అన్నమాట. అది ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మీరు కామెంట్ చేయండి ఆ రీల్ అయితే. ఇది వచ్చి మ్యాంగో మ్యాంగో వచ్చి మనకి 50 కేజీలు బస్తా అయితే, బస్తా వచ్చి 1000 రూపాయలు చెప్తున్నారు. బస్తా అయితే మ్యాంగో అయితే మాత్రం ఫుల్ క్వాలిటీగా ఉందన్నమాట. మ్యాంగో అయితే చాలా బాగుంది. మార్కెట్లో అయితే నాకైతే ఇవాళ ఏది ఇంట్రెస్టింగ్ అయితే ఏమి అనిపించలేదు మా, సరికి అయితే వేద్దామంటే. బెండకాయ కూడా చాలా తక్కువ ఉంది, ఉన్న బెండకాయ ఏమో పెద్ద బాగలేదు, బండి మీద వేసుకుంటే ఇబ్బంది పడాలి. ఇక్కడ చూడండి మా ఎలా వెళ్ళిపోతుందో సరుకు అంతా కూడా. ఇదంతా అసలు అంత సరుకు అది ఏదైనా మార్కెట్కి వెళ్తుందో లేకపోతే షాపుల్లో వేసుకుంటారో ఏంటో తెలియదు కానీ బొలేరోలు వెళ్ళిపోతుంటుంది మా సరుకు అయితే బయటికి. ఇక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద మార్కెట్లో కూడా వెళ్తుందంట సరుకు, మరి నాకైతే తెలియదు కానీ పూర్తిగా. అంటే ఇక్కడ నుంచి వేరే మార్కెట్లో కూడా సరుకు వెళ్తుంది అన్నమాట. అంత సరుకు ఏదో వస్తుంది బోయినపల్లి మార్కెట్కి. ఈ బోయినపల్లి మార్కెట్ అంటే చిన్నది కాదు మా, ఇది ఒక మహాసముద్రం అన్నమాట, అంత పెద్ద మార్కెట్ ఇది. ఇదంతా కూడా ఒకసారి 4 వీధులు ఉంటాయి. ఈ 4 వీధులు తిరగాలంటే మాత్రం కాళ్ళు ఆగుతాయి, అంత పెద్ద మార్కెట్ ఉంటుంది మా ఇది. మార్కెట్లో ఇవాళైతే నాకు ఏది కొనడానికి అయితే అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఏది కూడా నాకు సెట్ కాలేదంటే సరుకు బాగుంది, స్పీడ్గా పోతుందని నాకైతే దేని మీద నమ్మకం అయితే రాలేదు మా. ఏది చూసినా కానీ నాకు 50-50 అనిపించింది. కొన్ని అయితే 50-50 కూడా కాదు బట్ కొన్ని అయితే మరీ దారుణంగా అయితే ఉంది. మార్కెట్లో పెద్దగా సరుకు అయితే ఎక్కడ కనిపించట్లేదు మా. ఈ బీన్స్ వచ్చి 25 రూపాయలు కేజీ. 25 రూపాయలు కేజీ అన్నా కానీ ఇది పెద్ద స్పీడ్ ఐటమ్ ఏం కాదు, రోడ్డు మీద వేస్తే అంత స్పీడ్గా అయితే పోతుంది. నేనైతే మార్కెట్ అంతా తిరిగాను మా. మార్కెట్ అంతా తిరిగినా కానీ నాకైతే ఈ రోజు అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నాకు రేట్లు ఎప్పుడైతే కుదరలేదో లేకపోతే సరుకు ఎప్పుడైతే నచ్చలేదో నేనైతే ఆ సరుకు అయితే వేయలేను, కొనలేను మామ. ఎందుకంటే దాన్ని వేసి రోడ్డు మీద వేసి మళ్ళీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి మనం అమ్ముకుని దాని మీద ₹1 రాకపోతే మాత్రం మనం చాలా ఫీల్ అవుతాం అన్నమాట. ఎందుకు ఇంక చేసి వేస్ట్ కదా, ఇంకా అంత కష్టపడి మనం చేసిన తర్వాత కనీసం మనకి ఒక 1000-1500 అలా కూడా మిగలకపోతే ఇబ్బంది పడతాం మనం. ఈ సరుకు నాకైతే కొనుక్కొని పట్టుకెళ్తా, ఆ రేట్ అయితే మనకైతే అలా అయితే మిగలవు, అలా అయితే అనిపించింది నాకు. వచ్చిన వాళ్ళు కూడా రకరకాలుగా అయితే మాట్లాడతారు మా. బెండకాయ వేసేసినా కానీ రకరకాలుగా అయితే మాట్లాడతారు అన్నమాట. ఇప్పుడు మీలో చాలామంది ఏమంటారంటే క్యారెట్ రేట్ తక్కువ కదా మామ, క్యారెట్ వేయంటారు, లేకపోతే ఆ స్వీట్ పొటాటో వేయమంటారు. కానీ అవి అంత స్పీడ్ ఐటమ్లు కాదు మామ. నాకు కనీసం తక్కువలో తక్కువ అంటే ఒక అరటన్ను కావాలి. ఏది కొన్నా కానీ ఒక 500 కేజీలు అయితే కొంటాను నేను. 500 కేజీలు అంటే 50 కేజీలు బస్తాల లెక్కేస్తే 10 బస్తాలు కొంటాను నేను సరుకు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళానంటే నేను 10 బస్తాల సరుకు కొంటాను. ఆ 10 బస్తాల సరుకు నాకు ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు అన్నమాట ఈ రోజైతే. అందుకని చెప్పి మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాను మామ. నేను ఏం కొనలేదు ఈ రోజైతే. నా దగ్గర అందులోకి 2 ఆటోలు ఉన్నాయి కదా, 2 ఆటోలకి సరుకు కొనాలంటే కొంచెం కష్టం అంటే రేట్లు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మార్కెట్ ఫుల్ డెడ్లో ఉంటుంది, అన్ని చౌకగానే దొరుకుతాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మార్కెట్కి ఎందుకు వచ్చామో కూడా తెలియదు అన్నమాట, అలా ఉంటుంది. ఏమి కొనలేం, ఏమీ అమ్మలేం. ఈ మ్యాంగో కూడా ఫుల్ లేట్ అయిపోయింది మా ఈ సంవత్సరం. అసలు మ్యాంగోయే లేదు బయట. మ్యాంగో ఎవరు అమ్మట్లేదు కూడా, అమ్మిది కూడా అది తినట్లేదు, అదే కొనట్లేదు, బయట వ్యాపారం అయితే జరగట్లేదు. అది కూడా ₹160, ₹200 అయితే అమ్ముతున్నారు కేజీ. అయినా కానీ జనం అయితే పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు మ్యాంగోకి. ఎటు కాకుండా మళ్ళీ వర్షాలు. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైం వచ్చి నేను 11 అవుతుంది. ఈ 11 కూడా బయట అయితే చినుకులు పడుతున్నాయేమో, వర్షం అయితే వస్తుంది. ఇలా ఉంటే క్లైమేట్ ఇంకా మ్యాంగో ఏం వస్తుంది. ఫ్రూట్స్ వ్యాపారాలు కూడా పెద్ద ఏం లేవు. ఈ వెజిటేబుల్స్ అయితే ఇంకా ఎండలు ముదిరినాయి అంటే ఈ వెజిటేబుల్స్ కూడా అమ్మలేమన్నమాట, అలా అయిపోతుంది. ఇది మా ఈరోజు వీడియో అయితే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు కలుద్దాం మామ. ఇది వ్యాపారం.